నమస్తే. నేను మీ సుధాకర్ రావు. ఈరోజు మనం హైదరాబాద్కి 135 కిలోమీటర్ల దూరంలో ఉన్న చారిత్రాత్మక నగరమైన వరంగల్ పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న 11వ శతాబ్దపు నాటి సుందరమైన పురాతన దేవాలయం గురించి తెలుసుకోబోతున్నాం. అదే 1000 స్తంభాల గుడి వరంగల్. ఇది హన్మకొండ పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాజీపేట రైల్వే స్టేషన్కి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రస్తుతం మనము 1000 స్తంభాల గుడి ప్రధాన ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. ఈ దేవాలయానికి ఎటువంటి ప్రవేశ రుసుము అనేది లేదు. కాకపోతే పార్కింగ్కి మాత్రం 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఈ దేవాలయాన్ని త్రికూటేశ్వరాలయం అని కూడా అంటారు. త్రికూటేశ్వరాలయం అంటే 3 దేవాలయాల సమ్మేళనం. ఇందులో ప్రధాన దేవతలు ఈశ్వరుడు, విష్ణువు మరియు సూర్యుడు. అయితే దురదృష్టవశాత్తు విష్ణువు మరియు సూర్య దేవాలయాలు అనేవి ధ్వంసం కావించబడ్డాయి. శివాలయం మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. ఈ దేవాలయం 11వ శతాబ్దంలో కాకతీయ చక్రవర్తి అయిన రుద్రదేవుని కాలంలో నిర్మించబడింది. కాకతీయుల కళా పిపాసకు, విశ్వబ్రాహ్మణుల పనితనానికి ఒక చక్కటి మచ్చుతునక ఈ 1000 స్తంభాల గుడి. ఇక్కడ 1000 స్తంభాలంటే చాలామంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు. 1000 స్తంభాలలాగా ఉండవు. ఇక్కడ 1000 స్తంభాలంటే ఒక స్తంభం మీద ఒకటి, అలాగే దాని పక్కన దాని మీద ఇంకో స్తంభం, ఇవన్నీ కలిపి వీటిని 1000 స్తంభాలు అంటారు. ప్రస్తుతం మనము ప్రధాన దేవాలయంలోకి ప్రవేశించాము. దేవాలయం పైకప్పులు చూడండి ఎంత సుందరంగా ఉన్నాయో. దేవాలయం లోపల ఎటువంటి కెమెరాకు అనుమతి లేదు. ఒకసారి ప్రధాన మూర్తిని మనం దర్శించుకుందాం. పరమేశ్వరుడు. ఈ దేవాలయ నిర్మాణ శైలిని చూస్తే మనకి కర్ణాటకలోని హొయసల దేవాలయం మనకి గుర్తొస్తూ ఉంటుంది. ఎందుకంటే కర్ణాటకలోని హొయసల దేవాలయము మరియు మన వరంగల్లోని 1000 స్తంభాల గుడి, ఈ రెండు నిర్మాణ కాలం దాదాపుగా 11-12 శతాబ్దాల మధ్య అయింది. కాబట్టి ఈ 2 దేవాలయాలు నిర్మాణ శైలిలో చాలా దగ్గర సంబంధాలు, పోలికలు ఉన్నాయి. అదేవిధంగా ఈ దేవాలయం యొక్క నిర్మాణాన్ని శాండ్ స్టోన్ టెక్నాలజీతో కట్టారు. కాకతీయుల గొప్పతనం ఏంటంటే ఏ దేవాలయాన్ని వాళ్ళు నిర్మించినా వాళ్ళ నిర్మాణాలన్నీ పునాదులు లేకుండానే ఉంటాయి. ఎంతో ప్రాముఖ్యతగాంచిన రామప్ప దేవాలయం కూడా ఏ విధమైన పునాదులు లేకుండా శాండ్ స్టోన్ అనగా ఇసుక దిబ్బల మీద దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయం కూడా అదేవిధంగా ఇసుక దిబ్బల మీద నిర్మించడం జరిగింది. ఒకవేళ ఈ దేవాలయాన్ని మనం ఆకాశం నుంచి చూసినట్టయితే మాత్రం నక్షత్రాకారంలో కనిపిస్తుంది. ఈ దేవాలయాన్ని 1000 స్తంభాలు అనడానికి కారణం ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ 1000 స్తంభాలు అంటే స్తంభాలు అనేవి విడిగా ఉండవు, ఒకదాని మీద ఒకటి కలిసిపోయి ఉంటాయి స్తంభాలు. ఇక్కడ చూడండి మీరు, ఉదాహరణకి ఇవన్నీ స్తంభాలే. అందుకే ఈ స్తంభాలు మనం లెక్క పెట్టలేము. పదకొండు 12వ శతాబ్దాల మధ్య ఢిల్లీ సుల్తాన్లు కాకతీయ సామ్రాజ్యం మీద దాడి చేసి కాకతీయ వంశాన్ని నాశనం చేయడం జరిగింది. అయితే అప్పుడు ఢిల్లీ చక్రవర్తి అయిన మొహమ్మద్ బిన్ తుగ్లక్ వరంగల్ మీద దండయాత్ర చేసినప్పుడు దాదాపు అన్ని దేవాలయాల్ని వాళ్ళు నాశనం చేయడం అయింది. ముందుగానే చెప్పాను కదా, ఇది త్రికూటాలయం అని. ఈ త్రికూటాలయంలోని విష్ణు మరియు సూర్య దేవాలయాన్ని నాశనం చేసి ఈ శివాలయాన్ని మాత్రం మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేయలేదు. ఎంతో ప్రశాంతంగా, సుందరంగా ఉంటుంది మన వరంగల్ 1000 స్తంభాల గుడి. ఇది అభిషేక జలం వచ్చే విధంగా ఇక్కడ నిర్మించారు. ఇక్కడ చూడండి. చుట్టుపక్కల అనేక నిర్మాణ సముదాయాలు ఉన్నాయి, కానీ అవన్నీ ప్రస్తుతం పూర్తిగా శిథిలమైపోయి ఉన్నాయి. ఇక్కడ దగ్గరలోనే ఈ మధ్యకాలంలోనే ఒక కళ్యాణ మండపాన్ని కనుక్కోవడం జరిగింది. దాన్ని కూడా మెరుగులు దిద్దుతున్నారు. హైదరాబాద్కి కేవలం 3 గంటల దూరంలో ఉన్న
వరంగల్ 1000 స్తంభాల గుడి ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అదేవిధంగా ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ ధన్యవాదాలు.